చూడండి, పిల్లలు ఎంతగానో ఇష్టపడే గోల్పాలాల స్వీట్ అయితే నేను రెడీ చేశాను. అయితే నేను ఎలా తయారు చేశానో తయారీ విధానం చూసేయండి. హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ వేణుగోపాల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బోల్పాలలతో ఒక స్వీట్ అయితే చేస్తున్నాను. వీటిని బొరుగులు, మరమరాలు కూడా అంటారు. మా తెలంగాణ వాళ్ళైతే బోల్పాలాలు అని అంటాము. ఇప్పుడు స్వీట్కి కావాల్సిన పదార్థాలు 2 కప్పులు. ఈ కప్పుతోనే 2 కప్పుల బోల్పాలాలు తీసుకున్నాను. కొంచెం చక్కెర కానీ బెల్లం పొడి కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే బెల్లం తీసుకుంటున్నా. కొంచెం డ్రై ఫ్రూట్స్, కొంచెం పాలు. పాకం పట్టే పని లేదు, నెయ్యితో పని లేదు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాం. జీడిపప్పు అయితే వేయించుకుందాము. స్టవ్ అయితే చిన్నగా పెట్టి వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఇట్లా మందపాటి గిన్నెలో వేయించుకోండి. ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కదా బోల్పాలాలు. చూడండి, బోల్పాలాలు అయితే బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాము. చల్లారేలోపు మనం బెల్లాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని జల్లించుకుందాము. బెల్లంలో 3 ఇలాచి కూడా వేస్తున్నాను. చూడండి, మనం బెల్లం పొడిని ఇలా జల్లించుకోవాలి. అలాగే మనకి బోల్పాలాలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు వీటిని జల్లిద్దాము. మనం కొంచెం పాలు తీసుకున్నాం కదా, కొంచెం ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా లూజ్గా అవ్వనివ్వద్దు, కొంచెం వేసుకోండి. చూడండి, మనం ఇలాగైతే కలిపి పెట్టుకోవాలి. మనం బోల్పాలాలు మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకు బోల్పాలాలు వేసినా లూజ్ అయిందంటే మనం ఇంకా కొంచెం బోల్పాలాలు తీసుకొని పొడి కొట్టుకొని ఇందులో వేసుకోవాలి. అంటే ఇది గట్టిగా ఉండాలి మనకు. చూడండి, బోల్పాలాలు చల్లగా అయ్యాయి. ఇప్పుడు వీటిని నేను మిక్సీ పట్టుకొని వస్తాను. బోల్పాలాలు కూడా మొత్తం పొడి చేసాము. ఇప్పుడు మనం దీన్ని జల్లిద్దాము. ఇలా జల్లడ పట్టుకోవాలి. ఇది కనుక లూజ్ అయితే మళ్ళీ బోల్పాలాలు మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం గట్టిగానే ఉండాలి, ఎందుకంటే మనం ముక్కలు కట్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట, గట్టిగా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. బెల్లం నచ్చకపోతే చక్కెర వేసుకోవచ్చు, చక్కెర నచ్చకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా స్పూన్తో కలిపే బదులు చేతితో కలిపితే మంచిగా కలుస్తుంది. నేను ఇప్పుడు చేతితో కలుపుతాను. చూడండి, ఇలా ఒక ముద్దలా చేసుకోవాలి. మనం పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, ఇప్పుడు సమ్మర్లో అప్పటికప్పుడు స్వీట్ అడిగినా, ఎవరైనా వచ్చినా మనం ఏదైనా చేయాలి అన్నప్పుడు బోల్పాలలతో చాలా స్వీట్ కానీ హాట్ కానీ చాలా రకాలుగా తయారు చేయొచ్చు కదా. ఇప్పుడు ఇలా తీసుకున్న ముద్దని మనం ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని దానికైతే పెడదాము. నేను చూపిస్తాను. దీనికైతే ఇలా నెయ్యి అప్లై చేశాను. ఇప్పుడు దీన్ని ఇందులో ఒత్తుకుందాము. చూడండి, నేనైతే ప్లేట్లో పెట్టాను కదా నెయ్యి రాసి, నేను దాన్ని తీసేసి ఇలా షేప్స్ అయితే కట్ చేశాను. ఇలా చిన్న ఉండలుగా చేసి అయితే కొంచెం జీడిపప్పు పెట్టాను. ఇలా పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా, ఇలా అనేసి ఒక జీడిపప్పు అయితే ఇందులో పెట్టాను. చాలా ఈజీగా అయితే ఈ స్వీట్ మనం చేసుకోవచ్చు. నేను అందులోది ఈ ప్లేట్లోకి అయితే వేసాను. వేసి ఇలా కొంచెం షేప్స్ అయితే కట్ చేశాను. మళ్ళీ కొంచెం మిగిలిపోతుంది కదా, ఇలా ఉండలుగా చేసి పిల్లలకైతే ఇస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదైనా చేయాలంటే ఈజీగా ఏదవుతుందో అని ఆలోచిస్తాం కదా. నేనైతే ఈజీ పద్ధతిలోనే వెళ్తాను. చూడండి, ఇలా చేసి అయితే పెట్టాను. నేను చేసిన ఈ స్వీట్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఎలా చేశానో స్వీట్ అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.